ఐబొమ్మ రవి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని నేడు రెండవ రోజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 4 కేసుల్లో 3 రోజుల చొప్పున 12 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. తొలి రోజు విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరి పేర్లు విచారణలో కీలకంగా మారాయి. విశాఖకు చెందిన ప్రసాద్ రవికి 10వ తరగతి స్నేహితుడని గుర్తించారు. ఇటీవల ప్రసాద్ ను ప్రశ్నించిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రహ్లాద్ కుమార్ ఆచూకీ పోలీసులకు ఇంకా చిక్కలేదు. తొలిసారి కస్టడీలో రవిని ప్రశ్నించినప్పుడు అమీర్పేట్లో కోచింగ్ తీసుకునే సమయంలో పరిచయం అయ్యాడని చెప్పాడని తెలుస్తోంది. ప్రహ్లాద్ పేరుతోనే ఐబొమ్మ రవి ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ను కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ అతడి పేరుతో రిజిస్టర్ చేయించాడు. ఐబొమ్మ రవి కస్టడీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఐబొమ్మ రవి కేసుకి సంబంధించి కొత్తగా తెరపైకి వచ్చిన ఈ ప్రసాద్, ప్రహ్లాద్ పేర్లకు సంబంధించి డీటెయిల్స్ అండి. ప్రహ్లాద్ ఇంకా దొరకలేదు అన్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఐబొమ్మ రవి విచారణలో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అయితే పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి రవిని నేడు రెండవ రోజు కూడా కస్టడీ విచారణ చేయనున్నారు పోలీసులు. సిసిఎస్ కార్యాలయంలో అయితే ఈ విచారణ చేయనున్నట్టుగా అయితే ఆ సమాచారం అందుతుంది. హైదరాబాద్ సైబర్ పోలీస్ టైంలో కస్టడీలోకి ఈ రోజు అయితే మరి ఉదయం 10 గంటల నుంచి మళ్ళీ విచారణ చేస్తారు. మొత్తం తొలుగా 4 కేసులలో 12 రోజులు కస్టడీలో విచారణ చేయనున్నారు. 4 కేసులో ఒక్కొక్క కేసుకు సంబంధించి 3 రోజులు విచారణ చేస్తారు. అయితే మొదటి కేసుకు సంబంధించి మొత్తం తొలుగా ఈ డొమైన్ల గురించి వెబ్సైట్ల గురించి మాత్రమే విచారణ చేస్తారు. ఆ తర్వాత రెండవ కేసుకు సంబంధించి ఈ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి విచారణ చేస్తారు. 3వ కేసుకు సంబంధించి అయితే ఈ దాంట్లో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా ప్రమోట్ చేస్తారు అనేది విచారణ చేస్తారు. 4వ కేసుకు సంబంధించి దాంట్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అయితే ఇంకా విదేశాల నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుంది అనే కోణం లోపల మొత్తం 4 కేసులను 3 రోజుల పాటు 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని విచారిస్తారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం తొలి రోజు విచారణలో అయితే కొత్తగా ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరు పేర్లు విచారణలో కీలకంగా మారాయి. అయితే విశాఖకు చెందినటువంటి ప్రసాద్ రవితో 10వ తరగతి నుంచి వచ్చినటువంటి స్నేహితులు అంటూ కూడా గుర్తించారు. ఇటీవలే ప్రసాద్ ను పోలీసులు విచారణ కూడా చేశారు. అతడి వాంగ్మూలం ని కూడా రికార్డ్ చేశారు. అయితే ప్రహ్లాద్ కుమార్ అనే వ్యక్తికి ఆచూకీ కోసం అయితే పోలీసులకు ఇంకా చిక్కలేదని తెలుస్తుంది. తొలిసారి కస్టడీలో రవిని ప్రశ్నించినప్పుడు అమీర్పేట్ లో కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకునే సమయం లోపల ప్రహ్లాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అంటూ చెప్పినట్టు తెలుస్తుంది. ప్రహ్లాద్ పేరుతోనే ఐబొమ్మ రవి ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కరేబియన్ దీవుల్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఐబొమ్మ వెబ్సైట్ మొత్తం కూడా ఇక ప్రహ్లాద్ కుమార్ అనే అతడి పేరు పైన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రహ్లాద్ ను మొత్తం తొలుగా కూడా అయితే ఆయన ఎక్కడుంటాడు, ఏ విధంగా పరిచయం అయ్యాడు అనే కోణం లోపల ఆరా తీస్తున్నారు. ప్రహ్లాద్ పట్టుకుంటే కనుక ప్రహ్లాద్ తో ఇంకా కొన్ని విషయాలు వస్తాయంటూ కూడా పోలీసులు అయితే ఈ యొక్క విచారణలో కీలకంగా మారబోతున్నాడు ప్రహ్లాద్ అని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.